హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ నేమ్ వచ్చేసి దీప్తి బోటిక్. నా పేరు సరిత. మన ఛానల్లో కొత్తగా కుట్టడం నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఈజీ మెథడ్లో కుట్టడం ఎలాగో నేర్పిస్తాము. ఈ రోజు మన ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం జీన్స్ పైకి టాప్ కట్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఇలా ఉంది కదా క్లాత్, డబుల్ ఫోల్డింగ్ వేసుకొని క్లోజింగ్ మన వైపు ఉండేలా చూసుకొని దీన్ని కోన్ షేప్లో వేసుకోవాలి. కోన్ షేప్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముడతలు లేకుండా చేసుకో. నాకు షోల్డర్ వచ్చేసి 6.5, షోల్డర్ డౌన్ 6.5. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం 6, నడుము వచ్చేసి 13. ఇలా లైన్ డ్రా చేసుకొని బాక్స్ తీసుకొని ఇందులో ఆర్మల్ రౌండ్ ఎంత వస్తుంది? 4, 5, 6, 7.5. చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్, నడుము 8.5. మనకు చెస్ట్ రౌండ్ వచ్చేసి 36 ఇంచెస్. 36 ఇంచుల 4వ భాగం 9 ఇంచులు. 9 ఇంచులు ఇందులో 4 లేయర్స్ ఉన్నాయి కాబట్టి 4వ భాగం పెట్టుకోవాలి. నడుము కూడా అంతే, 4వ భాగం 34 ఇంచుల నడుము కాబట్టి 8.5 ఇంచులు నడుము లూజ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఎంత గేర ఎంత వస్తే అంత పెట్టుకోవాలి. పెట్టుకొని పొడవు ఎంత వస్తుందో చూసుకోవాలి. 32 ఇంచెస్. సేమ్ 32. ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టుకొని 32 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ నుండి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ షోల్డర్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ క్లాత్ పన్నా తక్కువ ఉంటే కొంచెం ప్యాచెస్ పడతాయి. ప్యాచెస్ వేసుకోవాలి. ఇవి ప్యాచెస్ వేసుకొని కిందిది ఈక్వల్గా కట్ చేసుకోవాలి. నెక్ మెజర్మెంట్ చూద్దాం. 2.5, 2.5 మార్క్ చేసుకొని
5 ఇంచెస్. ఇవన్నీ మార్క్ చేసుకో. ఓకే, నెక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఈ మూల దగ్గరకు వచ్చిన తర్వాత ప్లీట్స్ పెట్టుకోవాలి. ఇలా పోతూ ఇక్కడ మూల దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా ప్లీట్స్ పెట్టాలి. ఇలా అటువైపు 3, ఇటువైపు 3. ఇలా ఒక్క నిమిషం. ఇప్పుడు ఇలా కచ్చకలు పెట్టాలి. ఇలా కట్స్ పెట్టుకుంటే ఈజీగా క్లాత్ తిరుగుతుంది. ఇలా అయిన తర్వాత ఈ పట్టి పై నుండి ఒక స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఇలా ఫ్రంట్ పీస్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. రెండు పీసులు నెక్స్ కొట్టుకున్న తర్వాత ఇది ఫ్రంట్ వైపు ఇలా క్లోజ్ చేసుకోవాలి. దీన్ని బ్యాక్ పీస్ కింద వేసి ఫ్రంట్ పీస్ పైకి నెక్ పీస్ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఇప్పుడు ఇటువైపు ఇలా వేసుకొని ఇటువైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈ ఎడ్జెస్ అన్నీ ఇలా క్లోజ్ అయిపోతుంది, నీట్గా కనిపిస్తుంది. ఇది ఉంది కదా, ఇది ఇలా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఉంది కదా, బ్యాక్ నెక్ పైన ఎడ్జ్కి ఇలా స్టిచ్ వేసుకో. ఇప్పుడు ఇలా చూసి షోల్డర్స్ ఈక్వల్ ఉన్నాయా చూసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ ఇలా అయిపోతే ఈ ఎడ్జెస్ సమానం ఉండేలా కట్ చేసి ఈ డ్రెస్కి ప్లీట్స్ పెడదాం అనుకుంటున్నాం. దీన్ని చంక వైపు భాగాన్ని మనం పోగులు పోకుండా క్లోజ్ చేద్దాం.
ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్ స్టిచెస్ వేసుకుందాం. ఇప్పుడు రెండో వైపు కూడా జాయింట్ చేసుకోవాలి. జస్ట్కి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. చేతులు ఉల్టా పడతాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ కాకుండా హ్యాండ్స్కి బదులు ప్లేట్స్ పెట్టుకుందాం. ఒకే సైజ్ ఉండేలా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఇలా కుచ్చులాగా ప్లేట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం ప్రిల్స్ పెట్టుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు ప్రిల్స్ రెడీ చేసుకున్న తర్వాత మిడిల్ చూసి ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న దాన్ని షోల్డర్ పైన చూసుకొని ఇటువైపు ఎంత నుండి వస్తుందో అక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఇలా ఎడ్జ్కి మనం చంక వైపు ఫోల్డింగ్ చేసుకుంటున్నాం కదా, అక్కడ నుండి ఇటు చూడండి ఇలా ఎడ్జ్కి ఇలా ఇలా కింద మిస్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇక్కడ నుండి ఇటువైపు ఇది షోల్డర్. ఇప్పుడు ఊడిపోకుండా ఉండడానికి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ పైన స్టిచ్ వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఇలా అయిపోయింది. ఇంతే సింపుల్గా మనకు జీన్స్ పైకి టాప్ అయితే రెడీ చేసుకున్నాం.